కీర్తి మెడికల్ స్టోర్ ప్రారంభించిన ఎంపీ నాగరాజు ఆదివారం నగరంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఎదురుగా కీర్తి మెడికల్ స్టోర్ ను కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ అతిపెద్ద మెడికల్ స్టోర్ మన కర్నూలులో ప్రారంభం కావడం, అన్ని కంపెనీల మందులు ఒకే చోట దొరకడం నగర ప్రజలకు వ్యాధిగ్రస్తులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అనంతరం కీర్తి మెడికల్ స్టోర్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని తిరుపతి రెడ్డి మాట్లాడుతూ తమ వద్ద మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్స్ పై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తాయని, అంతేకాకుండా మొట్టమొదటిసారిగా కర్నూలులో మెడిసిన్స్ హోమ్ డెలివరీ సౌకర్యం ఉందని ఆయన తెలిపారు. మన మెడికల్ స్టోర్ లో బేబీ కేర్ ప్రొడక్ట్స్ పై 10%, మెడిసిన్స్ పై 20%, సర్జికల్స్ పై 25% డిస్కౌంట్ ఉంటుందని, కావున నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మహిళల దినోత్సవాన్ని పురస్కరించుకుని షాపు ప్రారంభించడం మాకెంతో ఆనందదాయకమన్నారు. కార్యక్రమంలో మేనేజర్ రాజశేఖర్ రెడ్డి, ఏబిఎం బీజీ గోపీకృష్ణ, సిఆర్ఎం డాక్టర్ జి సుష్మా తదితరులు పాల్గొన్నారు. జన విజ్ఞానం ఇంకా రాని స్టాప్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే హెల్త్ ఇవ్వాలే కాదు, రేపు ఫ్యూచర్లో మనం పెద్దవాళ్ళు అయినా వృద్ధాప్యం వచ్చినా కానీ హెల్త్ బాగుండాలి. హెల్త్ బాగోకపోతే అన్ని లాసెసే ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి కారణాలు ఫస్ట్ మనం తినే ఆహారం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ బాగా పెరిగినాయి. అవన్నీ వదిలేసి మన ఇంట్లో హోమ్ ఫుడ్, ఎక్కువ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, లిక్విడ్స్ తీసుకోండి. మిగిలిపోయిన పదార్థము పడేయొద్దు అని అనుకోకుండా మీరు అది తినకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకోండి. GIA ధృవీకరించిన వజ్రాభరణాలు బైబ్యాక్ గ్యారంటీ, నాణ్యతను తనిఖీ చేయడానికి క్యారెట్ ఎనలైజర్, జీవితకాల నిర్వహణ మరియు బాధ్యతాయుతమైన మూలాల నుండి బంగారం స్వీకరణ వంటి వాగ్దానాలను అందిస్తుంది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ గురించి భారతీయ వ్యాపార సంస్థ మలబార్ గ్రూప్ యొక్క ఫ్లాగ్షిప్ మలబార్ కంపెనీ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి డాక్టర్ ఆకుల శైలజ, స్టోర్ హెడ్ ఫవాజ్, ఖబీర్, వివేక్, శ్రీను మరియు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే కర్నూలు పట్టణం దినదినాభివృద్ధిగా అభివృద్ధి చెందినటువంటి క్రమంలో ఈరోజు బ్రహ్మాండంగా కీర్తి మెడికల్స్ అని చెప్పేసి కీర్తి మెడికల్ మాల్లో భాగంగా కీర్తి మెడికల్స్ అని చెప్పేసి కర్నూలు త్వరలో ఈరోజు నూతన ఆవిష్కరణగా మా కర్నూలు పట్టణంలో ఈ మెడిసిన్స్ సప్లై చేయడంలో, మెడిసిన్స్ని ప్రజలకు అందుబాటులోకి చేర్చాలనే సంకల్పంతో దాదాపు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో బ్రాంచ్లు కలిగి ఉండి ఈరోజు కర్నూలు పట్టణంలో బ్రహ్మాండంగా కీర్తి మెడికల్స్ స్టోర్స్ను ప్రారంభించినందుకు కీర్తి మెడికల్ యాజమాన్యానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రజలు పబ్లిక్ పాపులేషన్ పెరిగిపోతూ ఉంది. ఆ పాపులేషన్ పెరుగుతున్న క్రమంలో మెడికల్స్ని, ఈ మెడిసిన్ ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పే సంకల్పంతో ఎవరు ఇంతవరకు ఎక్కడ లేని విధంగా మీరు వినూతనంగా ఆలోచించి కీర్తి మెడికల్స్ వాళ్ళు ప్రతి ఇంటికి చేర్చాలి, అంటే ప్రతి ఇంటికి వీళ్ళ సప్లై చేస్తామని చెప్పేసి ఆకాంక్షిస్తూ ప్రజలకు సేవలు డైరెక్ట్గా ఇంటి దగ్గరికి చేర్చాలనే సంకల్పంతో, ఎందుకంటే కర్నూలు పట్టణం ఇంతవరకు ఎవరు ఏ మెడికల్ షాప్ వాళ్ళు ఈ విధంగా చేయలేదు. అటువంటి విధంగా వీళ్ళు ఇంటికే చేరుస్తాం. మేము 8 నుంచి 10 కిలోమీటర్ రేడియస్ తీసుకొని మేము ఆ విధంగా మేము సర్వీస్ చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చినందుకు చాలా చాలా గర్వకారణంగా ఉంది. అలాగే కర్నూలు అంటేనే ఒక మెడికల్ హబ్, అది అందరికీ తెలిసిన విషయమే. రాయలసీమలో కర్నూలు అంటేనే మెడికల్కి పేరుగాంచింది. అటువంటి మెడికల్ హబ్లో ఈరోజు కీర్తి మెడికల్ మాల్ వాళ్ళు ఈరోజు బ్రహ్మాండంగా ఆ మెడికల్కు సపోర్ట్గా వచ్చేటట్లా ఈ విధంగా వినూతనంగా ఆలోచించి మా కర్నూలు పట్టణంలో ఈ కొత్త కార్యక్రమం చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. అంతేగాక రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఈ కర్నూలు పట్టణం అనేది దినదినాభివృద్ధిగా భావించబడుతుంది. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక
కర్నూలులో దేశంలోనే ఒక పారిశ్రామిక కేంద్రంగా గుర్తించబడింది ఓర్వకల్ అనేది. అంటే దేశంలో 13 పాయింట్లు ఇస్తే అందులో కర్నూలు అనేది వినూతనంగా ఒక పారిశ్రామిక కేంద్రం చేశారు. అటువంటి పరిశ్రమలు వినూతనంగా వచ్చినటువంటి క్రమంలో కీర్తి మెడికల్స్ వాళ్ళు మాకు, ఎందుకంటే రాష్ట్రంలో వాళ్ళు ఎన్ని ఉన్నా కూడా కర్నూలులో వీరి సేవలు ఇంకా మరింతగా అందించబడుతూ ప్రజలకు ఇటువంటి బ్రాంచ్లు ఇంకా మా కర్నూలు జిల్లాలో ఆదోనైతేనేమి అంటే ద్వితీయ స్థాయి సెకండ్ టైర్ టౌన్లో కూడా విస్తరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఈ యాజమాన్యం కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ లోకల్ వాళ్ళకు మాకు ఎంప్లాయ్మెంట్ పరంగా అయితేనేమి ప్రజల సేవల పరంగా అయితేనేమి అన్ని రకాలుగా వీళ్ళు ఆలోచించి ఈరోజు చూస్తూ ఉంటే ఎంతో చక్కగా, అసలు నేను కర్నూలులో ఆల్మోస్ట్ ఆల్ మెడికల్ షాప్ అన్నీ చూశాను. వీళ్ళు డిఫరెంట్గా, ఎందుకంటే ఒకటే మెడికల్ షాప్లో వీళ్ళన్నీ బేబీ కేర్ అయితేనేమి, మెడిసిన్స్ అయితేనేమి, సర్జికల్స్ అయితేనేమి, అంటే రకరకాలుగా ప్రతిదీ తీసుకున్నారు. ఇట్లా పారామీటర్స్ అన్ని తీసేసుకొని ఒక కస్టమర్ వచ్చాడంటే ఇది లేదనకుండా, అది కూడా ఎస్పెషల్లీ కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎదురుగా. ఎందుకంటే మనకు కర్నూలు జిల్లాలో ఎస్పెషల్లీ డైలీ 4,000 నుంచి 5,000 మంది ఓపీ ఉంటుంది జనరల్ హాస్పిటల్. దానికి ఆపోజిట్లో అంటే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలని చెప్పేసి జీజీహెచ్ హాస్పిటల్కి ఎదురుగా పెట్టారు కాబట్టి చాలా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి కర్నూలు జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. అలాగే కర్నూలు జిల్లా ప్రజలే కాదు, ఇక్కడికి దాదాపు 4-5 జిల్లాల నుంచి ఈ జీజీహెచ్ హాస్పిటల్కి వస్తూ ఉంటారు. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ ఈ కీర్తి మెడికల్స్ వారి యొక్క సేవలను వినియోగించుకొని రాబోయే రోజుల్లో ఈ యాజమాన్యం మరింతగా వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ, ఎందుకంటే ఈ కీర్తి మెడికల్స్ వాళ్ళు దయచేసి నేను ఒకటే మీరు వినియోగించుకునేది, మీరు ఇద్దరితో ఆగకుండా మా కర్నూలు జిల్లాలో ఇంకొక మాల్ ఖచ్చితంగా ఓపెన్ చేయాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఎందుకంటే ఆదోన్ అనేది కూడా బ్రహ్మాండమైన ప్రాంతం, అది రెండో బాంబే మాదిరి పేరుగాంచినది ఆదోన్ అనేది. రాబోయే మీరు మరింతగా అభివృద్ధి చెంది మీరు ఖచ్చితంగా ఆదోన్లో మరో బ్రాంచ్ ఓపెన్ చేయాలని చెప్పి సంకల్పిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.